हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। సాయన సిద్ధాంతం ప్రకారంగా జూన్ 21వ తారీఖు నుండి జూలై 22 వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తుంటాడని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇది సాయన సిద్ధాంతం ప్రకారంగా. జూన్ 21 అనేటటువంటిది సమ్మర్ సాల్స్టిస్ అంటారు. అంటే ఆ రోజు జూన్ 21 నాడు పగటి కాలం చాలా ఎక్కువగా, రాత్రి కాలం చాలా తక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి జలతత్వ రాశుల్లో మొట్టమొదటి రాశి. ఈ కర్కాటక రాశికి ముందు మిథున రాశి ఉంటుంది. మిథునం అనేది వాయుతత్వపు రాశి. సూర్యుడు ఎప్పుడైతే వాయుతత్వపు రాశిలో నుంచి జలతత్వపు రాశి అయినటువంటి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి వాతావరణంలో కొన్ని మార్పులు జరిగి వాయువు నెమ్మదిగా చల్లబడి మేఘాలు అనేటటువంటివి ఆకాశంలో మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత ఆ మేఘాలన్నీ కూడా ఆ మధ్యలో ఉండే విద్యుత్తుతో ఘర్షణ చెంది ఉరుములు మెరుపులుగా మారి తర్వాత అది నీటిగా వర్షిస్తుంది భూమి మీద. జూన్ 21 నుంచే మనకి దక్షిణాయనం అనేది మొదలవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సాయన సిద్ధాంతం ప్రకారంగా. అదే ఇక సాయన సిద్ధాంతం ప్రకారంగా కాకపోయినట్లయితే నిరాయన సిద్ధాంతం, ఇది ఇండియాలో ఏదే దృక్ సిద్ధాంతం అనేటువంటి ఫాలో అవుతాం, వాటి కొంచెం లేటుగా జరుగుతుంది. సాయన సిద్ధాంతం ప్రకారంగా అయితే దక్షిణాయనం అనేటటువంటిది జూన్ 21 నుంచి ప్రారంభమవుతుంది. సార్ అది అట్లా అటు పెట్టండి. ఈ కర్కాటక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడే మనకి వర్షాలు కురవడం కానీ, ఉరువులు మెరుపులు అవన్నీ కూడా సంభవించడం కానీ జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ ఈ ఈ కాలంలో ఎక్కువ అనారోగ్యాలు చేయటం కానీ, ముఖ్యంగా లంగ్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎవరైతే బాధపడుతుంటారో, లేకపోతే రొంప కానీ, ఆయాసం కానీ, దగ్గు కానీ అట్లాంటి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎవరైతే పడుతుంటారో వాళ్ళకి ఈ సీజన్లో అవన్నీ కూడా బాగా ఎక్కువ ఉద్రేకిస్తాయని మాత్రం తెలుసుకోవాలి. అట్లాగే వర్షాలు బురదల్లో తిరుగుతున్నప్పుడు వీలైనంత వరకు ఉట్టి కాళ్ళతో తిరగకుండా జాగ్రత్త పడి, ఇక్కడ జోళ్ళు పాడైపోయినా సరే ఏదైనా జోళ్ళు లాంటివి, ఏదైనా ఏ రబ్బర్ జోళ్ళన్నా మరొకటి ఏదైనా సరే వేసుకుని నడవాలి తప్ప ఉత్తి కాళ్ళతో నడవకూడదు అనేటటువంటిది ఒక వైజ్ఞానికంగా పెద్దలు మనకి చెప్తారు. సో ఈ చోటునందు అంతర్లీనమైన అగ్నియే విద్యుత్తు. ఈ చోట్ల అంతర్లీనంగా ఉండేటువంటి అగ్ని ఏదైతే ఉందో దాన్ని విద్యుత్ అంటారు అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఇట్లు వాయువు అగ్ని ద్వారా ద్రవస్థితి పొందుతున్నది. అంటే వాయువు ఏమవుతుందంటే ద్రవస్థితి పొందడానికి మధ్యలో ఏజెంట్ ఎవరు అన్నట్లయితే అగ్నిసుమ అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. నీటి యందు అంతర్లీనమైన అగ్నియే బడబాగ్ని అని పిలువబడుతున్నది. నీటిలో ఏ అగ్ని అయితే అంతర్లీనంగా ఉంటుందో దాన్నే బడబాగ్ని సుమ, లేటెంట్ హీట్ అని చెప్తున్నారు మాస్టర్ గారు. వాతావరణం అందరూ ఉదజని అంటే హైడ్రోజను అను వాయువునకు మిత్రుడు దేవత. మనకి వాతావరణంలో ఉండేటటువంటి హైడ్రోజన్ అయితే ఉందో, H2 అంటే వాటర్ కదా, ఉదజని ప్లస్ ఆక్సిజన్ రెండు కలిసి కదా మనకి వాటర్ ఫామ్ అవుతుంది. ఉదజని హైడ్రోజన్ అది మిత్రుడు దేవత. మిత్రావరుణులని మనకి ఇద్దరు జంట దేవతలు, ఇంద్ర విష్ణువు, మిత్రావరుణులు, ఇట్లాగా అశ్వినులు ఇద్దరు. ఇట్లాగా అశ్వినులు కాకపోయినా ఇంద్ర విష్ణువు, మిత్రావరుణుడు, అగ్నా విష్ణువు, ఇట్లా జంట దేవతల గురించి మనకి సూక్తాల్లో వాటిలో మనం వింటూ ఉంటాం కదా. ఈ మిత్రావరుణులలో ఇక్కడ వాయువుకి, ఈ హైడ్రోజన్ వాయువుకి మిత్రుడు అధిపస్వ అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఈ మిత్రుడు అంటే ఎవరంటే సకల దేవతలకును మైత్రి కారకుడు అవుతున్నాడు. అనగా వారి శక్తులను సమన్వయమనొచ్చడం వలన లోకంలో నడుపుతున్నాడు. అంటే ఏ దేవతలు ఉంటారో అందరికీ కూడా ఈ మిత్రుడిగా పనిచేస్తున్నాడు కాబట్టి, మైత్రి కారకుడు కాబట్టి ఏ దేవతలకు ఏ శక్తులు అయితే ఉంటాయో
అవన్నీ కూడా సమన్వయపరిచి ఈ లోకాలు నడుపుతున్నాడు సుమా అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుంది కదా. ఈ మిత్రుడు మైత్రి అనేటటువంటి పోర్ట్ఫోలియో మిత్రుడికి ఉంది. ఆయన ఉదజని అనే వాయువు కూడా ఆయన అధిపతిగా ఉంటున్నాడు. సప్తఋషి మండలం నందు ఒకరగు వశిష్ఠుని కిరణముల ప్రభావంచే ప్రకృతి యందు ఉదజని వాయువు యొక్క పరమాణువులు పడుచున్నవి. సప్తఋషి మండలంలో ఉండేటటువంటి వశిష్ఠుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు కదా, ఆయన కిరణాల తాలూకు ప్రభావంతోనే ప్రకృతిలో హైడ్రోజన్ తాలూకు పరమాణువులు ఆటమ్స్ అనేవి పుడుతున్నాయి సుమా అని చెప్తున్నారు ఇక్కడ. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మాటలు మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ సప్త ఋషులు కానీ, ఏ ఋషులు కానీ, దేవతలు కానీ, భూమి మీద పుట్టినటువంటి ఋషులు, చక్రవర్తులతో వాళ్ళతో అవతారంతో తిరిగినటువంటి ఋషులు, వాళ్ళు ఆ కిరణాలు తాలూకు ప్రజ్ఞలు భూమి మీద పుట్టి వ్యక్తులుగా సంచరించినాయి. కానీ భూమి మీద రాకముందు నుంచి కూడా ఈ ప్రజ్ఞలు అంతరిక్షంలో కానీ, లేకపోతే సౌర కుటుంబంలో కానీ, లేదా విశ్వంలో కానీ కొన్ని ప్రజ్ఞలుగా అవి పనిచేస్తూ ఉంటాయి. ఈ వశిష్ఠుడి తాలూకు ప్రజ్ఞ ఏంటంటే, ఆ వశిష్ఠుడిలో నుంచే హైడ్రోజన్ తాలూకు పరమాణువులు పుడుతున్నాయి సుమా అని చెప్తున్నారు. అంటే అక్కడ వశిష్ఠుడిని మనం ఒక వ్యక్తిగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఇది చాలా బాగా అది మనసులో బాగా స్థిరపడిపోవాలి మనకి. అట్లే వరుణుని యొక్క వరుణుని ప్రభావముచే ప్రాణశక్తిని కలిగించి ప్రాణవాయువు పుడుచున్నది. వరుణుని అని చెప్పి ఇంకొక దేవతను మిత్రావరుణులు అని చెప్పి అనుకున్నాం కదా. ఈ వరుణుని తాలూకు ప్రభావంతో ప్రాణశక్తిని కలిగించేటటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ అనేటటువంటి పుడుతుంది సుమా. ఈ రెండును చోటినందరి విద్యుత్ లేక అగ్ని యొక్క ప్రభావంచే నీరుగా మారుచున్నది. ఈ రెండు కూడా చోట్ల ఏ విద్యుత్తు లేకపోతే అగ్ని అయితే ఉన్నదో దాని ప్రభావంతో నీరుగా మారుతుంది సుమా అని చెప్తున్నారు. అసలు ఈ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి. వాయువు అగ్ని కలిస్తేనేమో మంట ఎక్కువ అవుతుంది, అగ్ని నీరు కలిస్తేనేమో నీరు ఆవిరైనా అవుతుంది, లేకపోతే మంట ఆగిపోతుంది. కానీ ఇక్కడ వాయువు అగ్ని కలిసి ఒక పక్క వర్ధముఖంగా మంట అగ్నిని ప్రజ్వలింప చేసేటువంటి లక్షణం అయితే ఉందో ఆ రెండు వాయువులే కలిసి చోట్లో ఉండేటటువంటి విద్యుత్ లేక అగ్ని యొక్క ప్రభావంచే నీరుగా మారుచున్నది. ఇది ఈ ప్రాణవాయువు ప్లస్ ఉదజని రెండు కూడా కలిసి చోట్లో ఉండేటటువంటి విద్యుత్ అగ్నితో కలిసి నీరుగా మారుతున్నాయటండి. అందుకే ఇప్పుడు లేటెస్ట్గా అది చాలా రోజులే మొదలు పెట్టారు. నీళ్ళు అవైలబిలిటీ భూమి మీద లేకపోతే గాలిలో నుంచి కూడా నీళ్లు తయారు చేసుకునేటటువంటి ఒక ప్రక్రియ అనేటటువంటి ఆల్రెడీ మొదలైనట్టుగా మనకి తెలుస్తున్నది. ఆల్రెడీ మొదలైంది. అది తక్కువ క్వాంటిటీస్తో వాళ్ళు తీసుకోగలుగుతున్నారేమో, ఎక్కువ క్వాంటిటీస్తో కూడా తీసుకోవటం మొదలైనటువంటి మెకానిజం, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎక్కువ విరివిగా వచ్చినప్పుడు నీరు లభ్యత లేకపోతే వాయువులోంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది మా సైంటిస్టులు తెలుసుకున్నారు. అది ఇక్కడ మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు. జరుగుతున్న ప్రక్రియ ఇది, ప్రూవ్ చేయడానికి ఏం లేదు, జరుగుతున్న ప్రక్రియ ఇది. కానీ దానికి కావాల్సిన మెషరీ ఎంత సంపాదించుకోవాలి కదా. దాంతో ఏమవుతుంది, నెక్స్ట్ ఇంతవరకు హ్యాపీగా హాయిగా ప్రశ్నిస్తున్న వాయువు అంతా ఉంది కదా, ఈ వాయువు అంతటిని కూడా మొత్తం తీసుకొని మళ్ళీ దానంతా ద్రవంగా మార్చేటప్పటికి వాయువు అంతా ఖర్చు వెళ్ళిపోతుందా అని మనం భయపడడానికి అవకాశం ఉంది. కానీ ప్రకృతి అట్లా ఉండదు. ప్రకృతిలో ఎంత తీసుకున్నా కూడా అది అట్లా వస్తూనే ఉంటుంది. అది ప్రకృతిలో చాలా పుడుతుంది. సూర్యుడిలోంచి వెలుగు వస్తుంది అనుకోండి, వెలుగు వస్తే కొంతకాలంకి వెలుగు ఆగిపోదు. ఎప్పుడో కోట్ల సంవత్సరాలకు ఎప్పుడైనా ఆగిపోతుందేమో మనకి తెలియదు. ఇక స్వయంభూ అంటారు కదా, స్వయంభూ అంటే దాంట్లో తనలోంచి తను పుట్టింది కాబట్టి ఎక్కడి నుంచో అది పుట్టడం అంటూ ఉంటే ఆగిపోతుంది. సోర్స్ ఎక్కడి నుంచో ఉంటే ఆగిపోతుంది. సిలిండర్లో గ్యాస్ నింపిస్తారు, ఆ గ్యాస్ అంతా సిలిండర్లో గ్యాస్ అంత వరకు పోయగలుగుతుంది, తర్వాత గ్యాస్ అయిపోతే పోయి ఆగిపోతుంది. ఇది సిలిండర్లో నింపినటువంటిదిగా. ఇక్కడ వాయువు కానీ అగ్ని కానీ ఇవన్నీ జలములు కానీ ఇవన్నీ కూడా ఎవరో మనుషులు మనం నింపిన కర్మాగారాల్లో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ కాదు కదా, అవి ప్రకృతిలోని సహజంగా పుట్టినటువంటివి. సో అలాంటి డౌట్స్ ఏమైనా వచ్చినా కూడా మన దాని గురించి ప్రస్తుతం ఆలోచించిన అవసరం లేదు. ఈ కర్కాటక రాశి ఏం చేస్తుందంటే ఈ ప్రకృతిని సూచిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి ప్రకృతి చూస్తుందంటే వర్షాలు కురిస్తే ఏమవుతుంది, వర్షాలు కురిస్తే భూమి మీద విత్తనాలన్నీ కూడా మొలకెత్తాయి, చెట్లన్నీ కూడా మొలకలెత్తాయి, పువ్వులు వస్తాయి, పళ్ళు వస్తాయి. ఇవన్నీ ఈ సీజన్లో జరుగుతాయి సమా. అంచేత
ప్రకృతి మరల శోభతో విస్తరించుట సృష్టి మొదటగా జరిగిన సృష్టిని సూచించినది. ప్రకృతి అంతా కూడా ఒక శోభతో విస్తరించడం అనేటటువంటిది కర్కాటక రాశిలో జరుగుతుంది సుమా అని చెప్తున్నారు. నెక్స్ట్, సూర్యుడు భూమధ్య రేఖను దాటి దక్షిణంగా ప్రయాణం చేయటను దక్షిణాయనం అందరూ. సూర్యుడు ఏం చేస్తాడు? భూమధ్య రేఖను దాటి దక్షిణంగా ప్రయాణం చేయటాన్ని మొదలెట్టిందని దక్షిణాయనం అంటారు. ఈ జూన్ 22, 21 జరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి కూడా కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. సూర్యుడు సకల జీవులలోనూ నేను అను ప్రజ్ఞగా ప్రకాశించున్నాడు. ఈ సూర్యుడే మనలో అన్ని జీవుల్లో కూడా నేను అయాం అంటాం కదా, దానిగా ప్రకాశిస్తున్నాడు. పరమాత్మ తాను సృష్టిగా దిగివచ్చటయే దక్షిణాయనము. పరమాత్మ తాను సృష్టిగా దిగివచ్చడం అనే కాలాన్ని దక్షిణాయనం అంటారు సుమా. పరమాత్మ తాను మళ్ళా మేల్కొనే స్థితిని ఉత్తరాయణం అంటారు. పరమాత్మ సృష్టిగా దిగి వచ్చిన దాన్ని దక్షిణాయనం అంటారు అన్నమాట చెప్తున్నారు. నిప్పు నుండి రవ్వలు యువలకు వచ్చినట్లు పరమాత్మ తాను వేరు అని జీవప్రజ్ఞగా దిగి వచ్చుచున్నాడు. ఇది మాస్టర్ ఎగ్జాంపుల్ ఎంత బాగుంది చూడండి. నిప్పు నుండి రవ్వలు వేరుగా యువలకు వచ్చినట్టు. నిప్పులు రవ్వలు వేరువేరా కాదు, నిప్పుల్లోంచే రవ్వలు పుడతాయి. నిప్పులూరులో రవ్వలో ఉన్నటువంటి పదార్థం ఒకటే, కానీ నిప్పు నుంచి రవ్వలు వేరుగా ఎలాగైతే వస్తాయో పరమాత్మ కూడా తాను వేరుగా జీవప్రజ్ఞగా దిగి వస్తున్నాడు. ఇట్లా అవ్యక్త స్థితి నుండి భౌతిక రూపము ధరించి వ్యక్త రూపంతో ప్రకృతిగా నిలిచిన పరమాత్మను ఆరాధించటే జీవులకు పరమార్గము. ఇది ఆయన పరమాత్మ తన నుంచి తాను వేరుగా దిగివచ్చి వ్యక్తంగా దిగివచ్చి భౌతిక రూపాలను ధరిస్తాడు కాబట్టి, ప్రకృతిగా దిగి వస్తున్నాడు కాబట్టి పరమాత్మని అలాగ ఆరాధించడమే మన కంటికి కనిపిస్తున్నటువంటి మార్గం కాబట్టి అని చెప్తున్నారు మాస్టర్ గారు. దీంతో పాటుగా ప్రకృతి ధర్మాలను గౌరవించి సహకరించుట అభ్యసించాలి. అంటే ఏం చేయాలి? మొక్కలు నీరు పోయటం కానీ, ఫలవృక్షముల ఆహార ధాన్యాలను పండించి ఆ పంటను తనతో పాటు తన చోటి జీవుల ఆహారములకే వినియోగించడం చేయవాడు ప్రకృతి ఎందు సర్వాంతర్యామిగా ఉన్న పరమాత్మ ఆరాధించడం అంతా ఆకివచ్చున్నాడు. అంటే భగవంతుని ఆరాధించడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా. యోగ మార్గాలు ఉన్నాయి, భక్తి మార్గాలు ఉన్నాయి, ఉపాసన మార్గాలు ఉన్నాయి. మాస్టర్ గారు ఎప్పుడు కూడా ఏ మార్గాన్ని సూచిస్తారు అంటే, భగవంతుడే ప్రకృతిగా దిగి వచ్చాడు కాబట్టి ప్రకృతిలో నుంచే పశుపక్షాదులు కానీ వృక్షాలు అవి కూడా వస్తున్నాయి కాబట్టి ఆ వృక్షాల్లో నుంచి వస్తున్నటువంటి ఆకులను కానీ లేకపోతే పళ్ళను కానీ వాటినే తిని మనం జీవిస్తున్నాం కాబట్టి, మనతో పాటుగా మరి అన్ని జీవులు కూడా వాటి మీద ఆధారపడి జీవిస్తున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతిని ఆరాధించడం అంటే ప్రకృతికి సహాయం చేయడం, ప్రకృతిని రక్షించడం కూడా మానవ తాలూకు బాధ్యతలే సుమా. అది కేవలం అదే భగవద్ ఆరాధన, ప్రకృతి ఆరాధనే భగవంతుని ఆరాధన సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఇక దీంట్లో మొక్కలు మలుచుట గర్భధారణ మనకు ప్రకృతి ధర్మంలోకి సోముడు దేవత. వృక్షాలు అయితే మొక్కలు మారటం కానీ, మనుషులు అయితే గర్భధారణ కానీ వీటికి సోముడు అనే దేవత అధిదేవ సుమా అని చెప్తున్నారు. ఈయన విశ్వదేవతల్లో ఒకడు, అనేక మంది దేవతల్లో ఈయన కూడా ఒకటని చెప్తున్నారు. ఈయన మొత్తం విశ్వమంతటను అన్ని సౌర కుటుంబాలందు ఈ కార్యక్రమం నిర్వహించును. ఒక భూమి మీదే కాదు, ఈ సోముడు అనేటటువంటి వాడు సౌర కుటుంబంలో అన్ని చోట్ల కూడా ఇదే కార్యక్రమాలని ఈయన నిర్వర్తిస్తుంటాడు సుమా అని చెప్తున్నారు. మనసౌర కుటుంబమునందు చంద్రగ్రహం ద్వారా ఆయన ఈ ధర్మం నిర్వర్తించున్నాడు. అంటే గర్భధారణ కానీ మొక్కలు మలకెత్తడం కానీ అవి మనసౌర కుటుంబంలో చంద్రుడి ద్వారా నిర్వహిస్తున్నాడు సుమా అని చెప్తున్నారు. అంటే ఏంటి మరి? చంద్రుడి మీద మరి గర్భధారణ జరుగుతున్నదా? ఎక్కడైనా మనుషులు ఉన్నారా? లేకపోతే చంద్రుడి మీద మొక్కలు మలుస్తున్నాయా? ఎట్లా నిర్వహిస్తున్నాడు సోముడు చంద్రుడి ద్వారా అంటే, సోముడు చంద్రకిరణాల ద్వారా భూమిపై ప్రసరించి భూమిపైన ఆ లక్షణాలని ఆ ధర్మాలని సోముడు అనే దేవత చంద్రుడు అనే దేవత ద్వారా నిర్వర్తిస్తున్నాడు సుమాని మనం అర్థం చేసుకోవాలి. మన సౌర కుటుంబమునందు ఇటు కార్యక్రమాలు నిర్వహించే దేవతలను పితృదేవతలందరూ. మన సౌర కుటుంబంలో ఎలాంటి కార్యక్రమాలు ఏ దేవతలు నిర్వర్తిస్తుంటారో వాళ్ళు పితృదేవతలు అంటారు సుమా చెప్తున్నారు. పితృదేవతలు వేరు, పితరులు వేరు. చాలా మాటలు మనం చెప్పుకున్నాం. పితృదేవతలు అంటే ఇలాంటి సంతానోత్పత్తి కార్యక్రమాలని, గర్భధారణ కార్యక్రమాలని ఈ నిర్వర్తించేటటువంటి దేవతల్ని పితృదేవతలు అంటారు. చనిపోయినటువంటి వాళ్ళని పితరులు అంటారు సమానం. మన శ్రాద్ధకరమైనవి కూడా మన పితరులకు చేస్తూ ఉంటాము. సరే, సంవత్సరానికి ఒకసారి అట్లా చేసేవి పితరులకు చేసినా కూడా పితృదేవతలు కూడా అవి అందించబడతాయి సమానం పెద్దలు మనకి చెప్తారు.
ఈ పితృదేవతలు మొక్కల మొలచుట, స్త్రీల రుజుధర్మములు, గర్భధారణ మునగు వృష్టి కార్యక్రమాలను లోకంలో నిర్వర్తించుచున్నారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కర్కాటక రాశి ఇంద్రగ్రహమునకు ఉచ్చ రాశి. అయితే ఇది ఇండియన్ ఆస్ట్రాలజీలో ఇది ఉండదు, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో కూడా అన్ని చోట్ల ఉండదు. భాస్కర్ చెప్తున్నారు కర్కాటక రాశి ఇంద్రగ్రహానికి ఉచ్చరాశి సుమ అని చెప్తున్నారు. ఇంద్రగ్రహం ఇది మీనరాశికి స్వక్షేత్రము. మీనరాశికి గురుడు స్వక్షేత్రము. దాని తర్వాత మీనరాశికి ఇంద్రుడు స్వక్షేత్రముగా తీసుకున్నారు తదనంతర కాలంలో. తదనంతర కాలంలో ఇంద్రుడిని కర్కాటకానికి ఉచ్చగ్రహంగా తీసుకున్నారు. ఇంద్రుడు ఎవరంటే సంగీతమునకు తన్మయత్వమునకు అధిదేవత. ఇంద్రుడు సంగీతానికి తన్మయత్వానికి కూడా అధిదేవత అని చెప్తున్నారు. జీవులు యందు వీనిని ఇంద్రుడు కలిగించను. తన్మయత్వానికి కానీ సంగీతానికి కానీ అదే దేవత కాబట్టి ఆ లక్షణాలు జీవుల్లో కలిగిస్తాడు సుమా అని చెప్తున్నారు. గానం వల్ల కానీ భక్తి మార్గం వల్ల కానీ సాధన చేయ వారికి ఈ మాసమున సాధన సులభము. అంటే భక్తి మార్గంలో సాధన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ గానంతో భగవంతుడిని కీర్తిస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుంది సుమా అని చెప్తున్నారు. అప్రయత్నముగా తన్మయత్వం స్థితించి ఆనందమయ కోసం నందు నిల్చోట సాధ్యమోను. ఎవరైనా ధ్యానం చేస్తున్నప్పుడు కానీ లేదా ప్రేయర్ చేస్తున్నప్పుడు కానీ లేదా సంగీత సాధన చేస్తున్నప్పుడు కానీ లేదా గానం చేస్తున్నప్పుడు కానీ అప్రయత్నంగా వాళ్ళకి ఒక రకమైనటువంటి తన్మయత్వాన్ని స్థితి లభిస్తుంది సుమా అని ఇక్కడ మాస్టర్ గారు మనకి చెప్తున్నారు. కానీ అట్టి సంగీతము కానీ గానము కానీ భగవంతుని యందు లేక సద్గురు యందు సమరత్వము కానిచో మిక్కిలి ప్రమాదం ఉన్నది. అంటే ఈ సంగీతము గానము తన్మయత్వం అని చెప్తున్నాం కదా, ఈ తన్మయత్వం చెందుతారు అనేటటువంటిది. గానం అంటే కేవలం నారదుడు తాను గానం చేసినట్టు, తుమ్ముడు గానం చేసినట్టు, రామదాసు గారు హనుమాచార్యులు గారు అట్లాంటి గానంతో మాత్రమే తన్మయత్వమా అంటే మీకు హరే రామ హరికృష్ణ కాదు. ఒకప్పుడు మనకు హరే రామ హరికృష్ణ సినిమా పేరు గుర్తుకొస్తుంది. జిప్సీస్ మూమెంట్లు చాలా మూమెంట్స్ నడిచినాయి భారతదేశం ప్రపంచం అంతా. ఆ మూమెంట్స్ నడిచినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా తన్మయత్వంలో ఉండేవారు. తన్మయత్వంలో ఉండడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, జిప్సీస్ అని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ జిప్సీస్ కాదు, గుర్తురావట్లేదు. హరే రామ హరికృష్ణ సినిమాలో వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూపిస్తాడు, పేరు గుర్తురావట్లేదు నాకు. జిప్సీస్ కాదు, గుర్తొచ్చినట్టు చెప్తాను. ఒక మూమెంట్ నడిచింది భూగోళం అంతా. కొన్ని వేల మంది యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి జుత్తులు అది పెంచుకుని గంజాయి ఇది పీల్చుకుంటూ లేకపోతే అలాంటి మత్తు పదార్థాలని సేవిస్తూ రాత్రులంతా ఎక్కడ పడితే అలా పడుకుని ఏది పడితే తాగి ఎట్లా పడితే అట్లా తిరిగి లేకపోతే ఎప్పుడూ ఒక రకమైనటువంటి ట్రాన్స్లో ఉండేవాళ్ళు. అది కూడా ఇంద్రుడి లక్షణమే. అది ఇంద్రగ్రహం తాలూకు నెగిటివ్ లక్షణం, అదే పాజిటివ్ లక్షణం కాదు. వాళ్ళు సంగీతాన్ని ఉపయోగిస్తారు. అందుకే మీ హరిరామ హరికృష్ణ దేవానంద తీసిన సినిమా నేను మీకు గుర్తు చేస్తున్నాను. చాలామంది మీరు చూసి ఉండకపోవచ్చు అనుకుంటాను నేను, చిన్నపిల్లలు అయితే. ఆ సినిమా దాని మీద తీశాడు ఆయన. సో అట్లాంటి తన్మయత్వం కూడా ఇంద్రుడికి ఉంటుంది కాబట్టి ఎట్లాంటి తన్మయత్వం తాదాత్మ్యత పారవశ్యం కావాలంటే ఎట్లాగైతే హనుమాచార్యుడు వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ, రామదాసు రాముడిని కీర్తిస్తూ, మీరాబాయి కృష్ణుని కీర్తిస్తూ, అట్లా వాళ్ళు భగవంతుడికి తాము భగవంతుడికి అర్పించుకుని సద్గురువుకి అర్పించుకుని ఆ గానంలో వాళ్ళు లీనమైపోయి వాళ్ళు అక్కడి నుంచి ఆ పరమాత్మలో లీనమవడం అనేది జరిగింది సుమా. అట్లాంటి తన్మయత్వానికి సంబంధించినటువంటి ఇంద్రుడు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. రెండు ఇంద్రుడి లక్షణాలే, ఒకటి నెగిటివ్ క్వాలిటీస్, ఒకటి పాజిటివ్ క్వాలిటీస్. అటు తన్మయత్వమును సంగీతము కానీ గానము కానీ భగవంతుని యందు లేక సద్గురువు నందు సంప్రపదము కానిచో మిక్కిలి ప్రమాదం ఉన్నది. వాళ్ళు సమర్పితం కావాల్సి అని చెప్తున్నారు. అటు తన్మయత్వమును ఆనందమును ఇతర మార్గముల ద్వారా పొందుటకు మనస్సు యత్నించుచు గంజాయి మునగు మొత్తం దైవాలను ఉపయోగించుట, క్షుద్రశక్తులను ఉపాసించి మనస్సునందలి కోరికలను సాధించుకుంటా వలన అధోలోకములోనికి పడిపోయి పెక్కు జన్మలు వ్యర్థముగా జీవించవలసి వచ్చును. ఈ సద్గురువు పట్ల కానీ మా మహాత్ములు లేకపోతే మా పరమాత్మ పట్ల కానీ అంకితము కానీ మనస్సుతో ఈ తన్మయత్వంలోకి వెళ్ళినట్లయితే మత్తు పదార్థాలకి వాటికి బానిస అయిపోవడం కానీ, గంజాయి లాంటి వాటిని ఉపయోగించడం కానీ, లేకపోతే క్షుద్రశక్తులను ఆవాహన చేసుకోవడం కానీ, ఆవాహన అయినా కాకపోయినా ఆటో సజెషన్ ద్వారా ఆవాహన అయినా అనుకుని వాళ్ళు భావించి ఆ రకంగా ప్రవర్తించడం కానీ ఇవన్నీ చేసి కొన్ని జన్మలు నాశనం అయిపోతాయి సుమారు. ఇక్కడ మాస్టర్ గారు ఒక వార్నింగ్ ఇస్తున్నారు. సంగీతమున భగవంతునికి అర్పితం చేసి తనతో పాటు తన పరిశ్రమలో ఉన్న వారందరినీ
ఆనందమయ స్థితిలో నుంచడం వలన జీవుడు శాశ్వత లోకంలో ఎందుకు స్థిరపడుచున్నాడు. మనస్సు భగవంతుడికి అర్పితం చేసి తన తాలూకు గానంతో తను ఆనందం పొందుతూ తన పరిసరాలను కానీ పరిసరాలు ఉన్నటువంటి వాళ్ళని కానీ ఆనందమయ స్థితిలోకి తీసుకెళ్ళటం అనేటటువంటిది శాశ్వత లోకాల్లో స్థిరపడతారు సుమా అని చెప్తున్నారు. సకల జీవుల హృదయములందు నిరంతరము సామము శ్వాసగా గానము చేయబడుతున్నది. ఈ గానం మేషారు మళ్ళీ అంతర్లోకాల్లోకి వచ్చేస్తున్నారు. ఏం చెప్తున్నారు మేషారు? సకల జీవుల హృదయములందు నిరంతరము సామము శ్వాసగా గానం చేయబడుతున్నది. అన్ని జీవరాశుల్లోనూ కూడా శ్వాస ఏదైతే ఉందో, ఆ సామం ఏదైతే ఉందో అది శ్వాసగా గానం చేయబడుతుంది సుమా అని చెప్తున్నారు. ఇటు సామగానం అనందు మనస్సులను లయమనొచ్చడం వలన జీవప్రజ్ఞ బంధ విముక్తి చెంది సర్వాంతర్యామిగా ఉన్న పరమాత్మ యందు లీనమవుతున్నది. ఎప్పుడైతే ఈ సామగానమునందు మనస్సులను లయమనొచ్చడం వలన, అంటే విశ్వాస నిశ్వాసాలు జరుగుతున్నటువంటి ఆ సామగానం ఉందే, దాని యందు మనస్సుని లయమనొచ్చి మనొచ్చడం వలన జీవప్రజ్ఞ బంధ విముక్తి చెంది, జీవుడి తాలూకు ప్రజ్ఞ ఆ బంధ విముక్తి చెందుతుంది సుమా. జీవుడిగా దిగొచ్చి బంధించబడ్డాడు కదా, ఇక్కడ ఇంద్రియాల్లోనూ మనసులోనూ శరీరంలో బంధించబడ్డాడు కదా, అది బంధ విముక్తి చెంది సర్వాంతర్యామిగా నన్న పరమాత్మ యందు లీనమవుతున్నది. ఎప్పుడైతే మా శ్వాసల మీద ఆ మనస్సు లయమవుతుందో అదేమవుతుందంటే అప్పుడు సర్వాంతర్యామిగా నన్న పరమాత్మ యందు లీనమవుతున్నది. ఇటు నాదోపాసన జీవుల హృదయముల యందు నారద మహర్షి అనుగ్రహింపబడుతున్నది. ఎట్లాంటి నాదోపాసన ఎవరి వల్ల జరుగుతుంది అన్నట్లయితే జీవుల హృదయాల్లో ఉండేటటువంటి నారద మహర్షి చేత అనుగ్రహించబడుతుంది చెబుతూ పరమ గురువుల అనుగ్రహం చే మనకట అర్హత కలుగుగాక అని ఇది ఎండ్ చేస్తున్నారు. సో ఈ మంత్లో మనం చేసుకోవాల్సిన సాధన ఏంటంటే చాలా సింపుల్ సాధన. ఎప్పుడు మనం చెప్పుకునేది మీది మళ్ళీ మనం చెప్పుకోవాలి. మనస్సు ఉచ్ఛ్వాస నిశ్వాసల తాలూకు గాలి పీల్చుకుంటే సో అని, గాలి వదిలితే హమ్ అని, అది శబ్దాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. శబ్దాలు అలా వినిపించవు, కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల తాలూకు స్పందనల్ని గమనించుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక సామగానంగా, సామవేదంగా, ఒక గానంగా జరుగుతున్నట్టుగా అనుకుంటూ హాయిగా మనసును ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద లయం చేసినప్పుడు ఈ జీవుడికి బంధ విముక్తి చెంది ఈ జీవుడు సర్వాంతర్యమైనటువంటి పరమాత్మ యందు లీనమవుతాడు సుమా అని చెప్తున్నారు. దానికి ఒక ప్రాణాయామ ప్రక్రియగా కాకుండా ఒక వేరే శ్వాసల మీద శ్వాసల మీద మనసును నిలబెట్టండి అనేటటువంటి ఒక సిలబస్గా కూడా కాకుండా జరుగుతున్న శ్వాసల్ని జరగనిస్తూ ప్రత్యేకంగా మనసు పెట్టి వాటిని మనం గమనిస్తున్నామన్న భావన కూడా తొలగించి, ఆ భావన కూడా లేకుండా, ఏ భావన లేకుండా ప్రశాంతంగా కూర్చుని జరుగుతున్న శ్వాసల్ని గమనించు అంటే మళ్ళా అదొక వేరే ప్రక్రియ కాబట్టి ఆ పదం కూడా నేను విత్డ్రా చేయమని చెప్తున్నాను. ప్రశాంతంగా కూర్చుని శ్వాసలతో పాటుగా మీరు కూడా ఉండండి. శ్వాసలతో పాటుగా ఆనందంగా ఉండండి. ఎక్కడ శరీరంలో ఏ రకమైన టెన్షన్స్ కూడా లేకుండా, మనసులో ఎటువంటి ఆలోచనలు కూడా లేకుండా, ఊపిరితిత్తుల్లో ఎటువంటి బిగింపు కూడా లేకుండా, ప్రత్యేకంగా మీరు శ్వాస వదలటం శ్వాసతో పీల్చుకోవడం కూడా లేకుండా జరుగుతున్న శ్వాసల్ని జరగనిస్తూ మీరు కూడా వాటితో పాటుగా ఉండండి. వీలైనంత ప్రశాంతంగా ఉండండి. క్రమక్రమంగా ఈ సాధన పెంచుకుంటూ వెళ్ళండి. ఎంతవరకు వెళ్తుందంటే ఎప్పుడూ మీకు ఖాళీగా ఉన్నప్పుడు కూడా వెంటనే కాళ్ళు మూతలు పడి మీ మనసు శ్వాసల దగ్గరికి వెళ్ళి శ్వాసలతో పాటుగా ఉండడానికి ఇష్టపడేంత వరకు మీరు ఈ సాధన చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లాంటి ఒక ఆనందాన్ని మనం పొందడం మొదలుపెట్టిన తర్వాతే చిల్లర ఆనందాలన్నీ కూడా మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి.
చిల్ల చిల్లర ఆనందాలు అంటే ఏంటంటే సినిమాలు చూద్దామనో, మొబైల్స్ చూద్దామనో, టీవీ చూద్దామనో, ఎవరితో ఉన్నా ఫోన్లో మాట్లాడుకుందామనో, కాలక్షేపాలు చేద్దామనో, లేకపోతే మరొకటో దేంతో అయితే మనం చాలా చిన్ని ఆనందాలు పొందుతూ ఉంటామో ఆ ఆనందాలన్నీ కూడా దీంట్లో కరిగిపోతాయి. ఎవరికైతే ఈ స్పర్శ లభిస్తుందో, ఈ స్థితి లభిస్తుందో వాళ్ళకి ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కూడా అప్రయత్నంగా మనకు సంబంధం లేకుండా మనస్సు శ్వాసల దగ్గరికి వెళ్ళిపోవడానికి, వాటితో కలిసి ఉండడానికి ఇష్టపడే స్థితి వచ్చినప్పుడు నిజమైన సాధన మార్గంలోకి మనం అడుగుపెట్టినట్టుగా మనకు గుర్తు. ఏది మన మనసుల్ని ఆకర్షిస్తుంది అనేటటువంటిదే మన సాధనని తెలియజేస్తుంది. ఇది శరీరంలో ఆఖరి శ్వాస వరకు ఈ సాధనను మనం కొనసాగిస్తూనే ఉంటాము. రాశులు మారిపోయినా, సంవత్సరాలు మారిపోయినా, ఏది మారిపోయినా కూడా ఈ శరీరంలో చివరి శ్వాస వరకు కూడా ఇదే సాధన మనం ముందుకి కొనసాగించుకుంటూ వెళ్ళాలని, అట్లాంటి ఒక స్థితి మనకు కల్పించాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ శాంతి శాంతి శాంతి.